జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళల కష్టాలను తీర్చడానికి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని అన్నారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. శ్రామిక మహిళల శ్రమకు తగిన గుర్తింపునిచ్చే విధంగా మహిళలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నారని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని అన్నారు. వివక్షతను రూపుమాపేందుకు మన ఆలోచన విధానాల్లో మార్పు రావాలని సీతక్క పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ అనేది రోజు రోజుకు మార్చేస్తా ఉన్నాం. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి సమానత్వం వైపు, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి రకరకాల వివక్షత అన్ని రంగాల్లో మనం ముందొచ్చులో వచ్చినప్పటికీ ఆ ఏ రంగంలోకి వస్తామో అక్కడ కూడా రకరకాల వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని కూడగొట్టాలంటే భావజాలంలో మార్పు రావాలి. సమస్యలను ఎదుర్కొంటా ఉంటారు. అటు యాజమాన్యాలతోటి గాని ఇక్కడ వార్త సేకరణకు వెళ్ళిన